సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ఆంధ్రుల అభిమాన నటుడు మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారు 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా అవసరమైన వారికి రక్తాన్ని అందించడం, అంధత్వంతో ఇబ్బంది పడుతున్న పేదలకు కంటి చూపును ప్రసాదించగల ఐ బ్యాంకును అందుబాటులోకి తీసుకువచ్చారు. చిరంజీవి గారి పిలుపు మేరకు ఎంతో మంది రక్తదానం చేసి చిరంజీవి గారి ఆశయంలో పాలు పంచుకున్నారు. అలాగే తమ మరణానంతరం మరొకరికి కంటి వెలుగుని ప్రసాదించగల నేత్రదానాన్ని చేసేందుకు వేలాది మంది చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో నమోదు చేసుకున్నారు. ఈ విధంగా ప్రారంభమైన ఈ మహోన్నత ఉద్యమం ఇప్పటి వరకు 68,000 మందికి రక్తదానాన్ని అందించడంతో పాటు సుమారు 1,500 మందికి చూపును కూడా ప్రసాదించింది. ముఖ్యంగా రక్తం అవసరమయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అప్పటికప్పుడు తమ రక్తాన్ని దానం చేసి వారి ప్రాణాన్ని నిలబెట్టే ప్రతి ఒక్కరూ ప్రాణదాతలే. అటువంటి రక్తదానాన్ని 100 సార్లు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. అలా చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అత్యధిక సార్లు రక్తదానం చేసిన ప్రాణదాతలకు బీమా సౌకర్యం కల్పించి ఉడతాభక్తిగా కృతజ్ఞత తెలపాలనే సత్సంకల్పానికి మెగాస్టార్ చిరంజీవి గారు శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 4, 2022 ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై మేడం మరియు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి అమృత హస్తాల మీదుగా రక్తదాతలకు చిరు భద్రత పేరిట ఇన్సూరెన్స్ కార్డులను చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అత్యధిక సార్లు రక్తదానం చేసిన ప్రాణదాతలకు అందజేశారు. చిరంజీవి ప్రారంభించిన ఈ మహాయజ్ఞంలో చిరంజీవికి చేదోడు వాదోడుగా ఉన్న అభిమానులకి, ఆ అభిమానుల్ని సమీకరించి నాటి నుంచి నేటి వరకు రామభక్త హనుమాన్ లాగా నిలిచిన చిరంజీవి స్వామినాయుడు గురించి మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్న నానుడిని నిజం చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి మరొక్కసారి మనం హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుందాం. ఇట్లు గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు. Please subscribe our channel.